మినప సున్నుండలు చేసుకునే విధానం. కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు, పొట్టు తీసిన పప్పు, వెన్నపూస తీసుకుంటున్నాం ఇంట్లోది. ఇది పొట్టు తీసిన మినపప్పు. దీన్ని మనం సిమ్లో పెట్టుకుని ఎర్రగా వేయించుకోవాలి. మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. మినువులు వేయించుకుని తిరగట్లో వేసి విసురుకుంటే వచ్చిన పప్పు అది. మన వెన్నపూసని ఇలా నెయ్యి కాచుకోవాలి. ఇంట్లో పెరుగు మీద మీగడతో వెన్నపూసలు తీసుకుని నెయ్యి కాచుకుంటున్నాం. ఈ సున్నుండలకి మినపప్పు, నెయ్యి, పంచదార వేస్తున్నాం. బెల్లమైనా వాడుకోవచ్చు, బెల్లం సున్నుండలైనా చేసుకోవచ్చు. నెయ్యి కరిగినాక ఒక గిన్నెలో తీసుకోవాలి. నెయ్యి కరిగింది, ఇలా గిన్నెలో వడపోసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మినపప్పు మనం మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా మెత్తగా అవ్వాలి. మనం మినపగుళ్ళతోనైనా ఇలా చేసుకోవచ్చు. పంచదార వద్దనుకుంటే బెల్లమైనా మనం మిక్సీ పట్టి సున్నుండల్లో కలుపుకొని చేసుకోవచ్చు. నెయ్యి, సున్నపప్పు, పంచదార ఉంటే సున్నుండలు చేసుకోవడం చాలా ఈజీ. మనం ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి. మినప సున్నపిండి, పంచదార పొడి అన్నీ ఇలా కలుపుకొని ఇలాగైనా ఒక గిన్నెలో వేసి పిల్లలకి ఇవ్వచ్చు. ఒక స్పూన్ వేస్తే తింటారు. ఇప్పుడు మనము ఈ పిండిలో నెయ్యి వేసుకుని ఉండలు చుట్టుకోవాలి. మనం ఇలా పట్టుకుంటే ఉండకు రావాలి. ఇలా ఉండకు రాకపోతే ఇంకొక 2 స్పూన్లు నెయ్యి వేసుకుని చుట్టుకోవాలి. మనం పిల్లలకి ఎక్కువ పెడతాం కాబట్టి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. వీటిలో పెద్ద పెద్దగా చేసుకోవచ్చు. పంచదారకి బదులు బెల్లమైనా వేసుకుని చేసుకోవచ్చు సున్నుండలు. ఇంట్లో సాయి మినపగుళ్ళు ఉన్న వాటినైనా వేయించుకుని మనం బెల్లం వేసుకుని మిక్సీ పట్టి నెయ్యి వేసుకుని చుట్టుకోవచ్చు. సున్నుండలన్నీ ఇలా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని అందరికీ పెట్టండి. ఇష్టంగా తింటారు.